ఫ్రెండ్స్ ఈరోజు ఏం జరిగింది అనేది కనుక చూసినట్టయితే, ఈ భువన ఉంటుంది కదా! సింహాద్రి వాళ్ళ సిస్టర్. ఈమైతే అక్కడికొచ్చిన వాళ్ళందరినీ మా అన్నయ్య దేవుడు, మా అన్నయ్య ఇంద్రుడు, మా అన్నయ్య చంద్రుడు అంటూ మాట్లాడుతూ వచ్చింది. అయితే మీరే చాలా తప్పు చేస్తున్నారని, అసలు మీరు చేస్తున్నది కరెక్ట్ కాదని, మీ పెళ్లి కోసం ఇంతలా చేస్తే మా అన్నయ్యని ఇలా తిడతావా అనేసంటే, అప్పుడు అక్కడ ఏమవుతుందంటే, నా పెళ్లి చేయటం కాదు, ఇది మా నాన్న కష్టార్జితం. మా నాన్న కష్టార్జితాన్ని అమ్మడానికి ఈయనెవరు, కొనటానికి వాళ్ళెవరు అని చెప్పేసి ఇక సూపర్ డూపర్‌గా వాదిస్తుందనమాట. అయితే ఈలోపు సింహాద్రి ఏమంటాడంటే, "నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. నేను చెప్తాను ఒక్క మాట విను. నువ్వు మర్యాదగా బయటకి వెళ్తారా? లేకపోతే మెడబెట్టి బయటికి గెంటించాలా?" అని చెప్పేసి శృతి మించి మాట్లాడితే ఇది విన్న ఈవిడ చాలా అంటే చాలా కోపం పడుతుందనమాట. అంటే మెడబెట్టి బయటికి గెంటించడం ఏంటి? ప్రేమగా నిండు మనసుతో మనస్ఫూర్తిగా అన్నయ్య అని పిలిచిన ఈవిడ్ని మెడబెట్టి ఎవరైనా బయటికి గెంటిస్తారా? ఆ మాటతో అసలు ఈవిడికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. మొన్నటి వరకు జానుని తిట్టింది కదా! ఇప్పుడు ఆవిడకి నిజం తెలిసిందనమాట. అయితే అంటుంది, "మెడబెట్టి బయటికి గెంటడానికి నువ్వెవరివి" అని చెప్పేసంటే, ఈలోపు ఆ ఫార్మా వాళ్ళంటారు, "ఏమైంది" అంటే, "ఇది మా నాన్నగారి ఆస్తండి. ఈ సింహాద్రి మధ్యలో వచ్చి నాటకాలాడుతున్నాడు" అని చెప్పేసేసి అంటుందనమాట. అయితే ఈయన షాక్ అయిపోతాడు, ఈ ఫార్మా ఆయన. ఏంటి ఈ సింహాద్రియే మొత్తం అది ఇది అన్నాడు, ఇదేంటి మ్యాటర్ అని చెప్పేసి మొత్తం అంతా షాక్‌కి గురైతే, ఈలోపు అక్కడ ఏమవుతుంది, సింహాద్రి అంటాడు, "వీళ్ళకి పిచ్చెక్కింది. ఆహ్, తండ్రి చనిపోయాడని పిచ్చెక్కింది" అని చెప్పేసి అంటే, ఈలోపు ఉంటుంది కదా శంకర్ నారాయణ వైఫ్ శారద, ఆమె వచ్చి పట్టుకొని, "రేయ్, ప్రేమగా అన్నయ్య అని పిలిచాను కదరా, చెల్లెమ్మ అన్నావు కదరా, మరి అబద్ధాలు మాట్లాడతావేంట్రా నువ్వు" అని చెప్పేసి అసలు ఇంకా ఆల్మోస్ట్ చాలా సీరియస్ అయిపోతుందనమాట. కానీ అక్కడున్న వాళ్ళు ఎవరు ఆపరు. ఎందుకనంటే అందరికీ తెలుసు కదా ఈ సింహాద్రి గాడి గురించి. అయితే ఈలోపు సింహాద్రి అంటాడు, అదేంటిది, మా మా నలుగురు ఆడపిల్లలురా నాకు. నలుగురు ఆడపిల్లలు నీ అన్యాయం చేస్తావురా, మా ఆయన రూపాయి రూపాయి దాచుకున్న తోటరా ఇది అని చెప్పేసి అంటాడనమాట. అనేసరికి అంటాడు, "మీ అమ్మ చెల్లెమ్మ శంకర్ మొత్తం డబ్బులు ఇవ్వలేదమ్మా" అంటే, చెంప చెళ్ళుమనిపించి, "నోరు మూసేయి, నువ్వు ఇంకేం మాట్లాడకు. నీ వల్లే నా భర్త చనిపోయాడు" అనంగానే ఈమెకి అర్థం కాదనమాట. ఈమె ఎంతసేపు ఏమనుకుంటుందంటే వాళ్ళ అన్నయ్య గొప్పవాడు అనేసి అనుకుంటోంది. అంటుంది, "నువ్వు ఇంకొక మాట మాట్లాడడానికి వీల్లేదు. ఇది మార్క్స్ తోట" అని చెప్పేసి అంటుంది. ఈలోపు వీడుంటాడు గదా! వీడెవడు, ఒరిజినల్ తోట కొడుకు. తోట అమ్మినవాడి కొడుకు. అంటే రామారావు అనమాట. రామారావు గారి కొడుకు అనమాట వీడు. అయితే వీడంటాడు, "ఏంటమ్మా నువ్వు మీ శంకర్ నారాయణ డబ్బులివ్వకపోతే మా సింహాద్రి గారు డబ్బులు ఎక్కువ పెట్టి తీసుకున్నారనంగానే జాను ఎంట్రీ ఇస్తదనమాట. జాను, సూర్య, ఒక పెద్దాయన ముగ్గురు వస్తారు. ఈ పెద్దాయన ఎవరో కాదండి, ఇప్పుడు తోట అమ్మారు కదా రామారావు గారు, ఆయనకు స్వయాన అన్నయ్య అనమాట. అయితే ఆయనొచ్చి ఈ తోట సింహాద్రిది కాదు అంటే, ఈలోపు ఈ రామారావు కొడుకొచ్చి, "పెదనాన్న నువ్విక్కడికొచ్చావేంటి" అంటే చెంప చెళ్ళుమనిపిస్తాడు. చెంప చెళ్ళుమనిపిస్తే, "రేయ్, నోరు మూసుకోరా, డబ్బు కక్కుర్తిపడి మీ నాన్నకి పక్షవాతం వచ్చింది, కోమాలో ఉన్నాడని అబద్ధాలు చెప్పావు. ఇప్పుడు నిజంగానే మీ నాన్నకి పక్షవాతం వచ్చిందిరా పిచ్చి నా కొడకా" అని చెప్పేసి తిట్టి, అప్పుడు జాను అంటుంది, "వీళ్ళేదో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఈ సింహాద్రి, నువ్వు బయటికి నడుస్తావా లేదా" అని చెప్పేసి అంటే, ఆ ఫార్మా వాళ్ళకి మొత్తం చెప్తుంది. విషయం ఏంటి అంటే, యాక్చువల్లీ ఇంకా తోట వీళ్ళ పేరు మీదే ఉందన్నమాట. అయితే అంటాడు, "నువ్వు అసలేంటంటే మ్యాటరు, ఆ తోట ఇంకా అమ్ముడు పోలేదు. అయితే వీడుంటాడు కదా, ఈ వీడి కొడుకు, అయితే ఏమవుతుందంటే ఆ కొడుకు ఉంటాడు కదా, ఆ కొడుకు సంతకం పెట్టేస్తాడు. యాక్చువల్లీ కొడుకు సంతకం చెల్లదిక్కడ. ఇక్కడ ఈయన సంతకం, రామారావు గారి సంతకం 2 ఉండాలనమాట. అయితే వీడంటాడు, వీడు డబ్బులు కక్కుర్తిపడి అన్నాడు. ఇది యాక్చువల్లీ సింహాద్రి పేరు మీద కూడా లేదు. జస్ట్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే సింహాద్రి పేరు మీదకి మార్చేసుకుంటాడు. కానీ వీడి సంతకం పెడితే జరిగింది. రామారావు గారి సంతకం పెట్టలేదు అక్కడ. సో రామారావు గారి సంతకం పెట్టకపోయేటప్పటికి అది చెల్లదలేదనమాట. అయితే వీడంటాడు, రామారావు కొడుకు, "ఎవరికి అమ్మితే ఏంటి నాన్న, ఇక్కడ మనకి ఈ సింహాద్రి డబ్బులు ఎక్కువ ఇస్తున్నాడు మనకి" అంటే, "రేయ్ తప్పురా, అలా చేయకూడదురా" అని చెప్పేసి వాళ్ళ పెదనాన్న చెప్పడంతో, "ఈ తోట మాది" అని చెప్పేసి జాను అంటుంది.
అయితే ఇక అక్కడున్న ఫార్మా వాళ్ళు ఏమంటారంటే, మా 5,00,00,000 మాకు రిటర్న్ ఇవ్వు, లేకపోతే నీ మీద కేసేస్తాము. థ్యాంక్స్ అమ్మా మా కళ్ళు తెరిపించావని చెప్పి జానుకి చెప్తారు. ఈలోపు సింహాద్రి ఏమంటాడంటే, జాను నీకు నేను 2,00,00,000 కాదు 5,00,00,000 ఇస్తా. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో అంటే, ఎవరికి చిల్లర పడేస్తున్నావు నువ్వు అని ఈలోపు కోర్టు లాయర్ వస్తాడనమాట. లాయర్ ఏమంటాడంటే స్టే ఆర్డర్ ఇచ్చింది. ఎందుకనంటే తండ్రి పెట్టాల్సిన సంతకం కొడుకు పెట్టేసరికి ఇది చెల్లదు అనేసరికి ఇక ఈమె షాక్ అయిపోద్ది అనమాట. ఈమె షాక్ అయిపోతే అంటుంది మీరు తప్పు చేస్తున్నారు అనేసి అంటే అప్పుడు జాను అంటుంది తప్పు మేం చేయడం కాదు, ఎవరు చేస్తున్నారో మీకు ఆధారాలతో పాటు ప్రూవ్ అవుతుంది, మీరు మాట్లాడకండి అంటే ఇంకా ఈ ఫార్మా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా సింహాద్రికి భలే పడిందిలే, కోర్టులో కేసు పడింది, తోట స్టే ఆర్డర్ వచ్చింది, అమ్మడానికి వీల్లేదని తేలిందనమాట. అయితే ఈవిడేమంటుందంటే సింహాద్రి చెల్లెలు అదేంటిది లేదు లేదు మా అన్నయ్య దేవుడు, మీరే అపార్థం చేసుకుంటున్నారు, మీ నాన్న డబ్బులు కట్టకపోతే మా అన్నయ్య డబ్బులు మేనేజ్ చేసి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేద్దాం అనుకున్నాడు, తన డబ్బులు తను తీసుకుని మంచి బేరం తెచ్చి మీరే అనవసరంగా చేస్తున్నారు అని చెప్పేసి అంటుంది అనమాట. ఆవిడకి తెలియదు, పిచ్చి పిచ్చి మాలకు అన్నయ్య గొప్పవాడన్న భ్రమలో వెతుకుతుంది. అయితే ఇంకా మొత్తం అంతా సెటిల్ అయిన తర్వాత కోర్ట్ స్టే ఆర్డర్ వస్తుంది. ఇంకా ఆ తోట అమ్మడానికి వీల్లేదని క్లారిటీ వచ్చిన తర్వాత ఇక మీరెవరే ఇవంతా మాట్లాడడానికంటే శంకర్ నారాయణ కూతుళ్ళో ఇంకొకసారి కనుక మీరు మా జోలికి వస్తే బాగోదని చెప్పేసి అంటుంది. ఎందుకంటే ఇంకా ఎవరేం మాట్లాడినా ఏం లేదు, మొత్తం అంతా ఇదైపోతుంది. అయితే వాళ్ళ అన్నయ్య గొప్పవాడని వీళ్ళ జోలికి వెళ్ళొద్దని మాట్లాడుతూ ఉంటుంది కానీ ఏం జరగదు. అయితే విషయం ఏంటంటే ఇంకా అలా అయిపోయిన తర్వాత సో వీళ్ళే ఆల్మోస్ట్ ప్రజెంట్ సిచ్యువేషన్ గెలిచినట్టు. జాను వల్లే పాపం తను చాలా పోరాడుతుంది కదా. అయితే ఆ తర్వాత వీళ్ళకి ఇంకా బిక్కమొహాలు పడిపోతాయి, వీళ్ళు ఏం చేయలేరు కదా, వీళ్ళందరూ కలిసి కుట్ర చేసినా కూడా అది వర్కౌట్ అవ్వదు. ఇక ఆ తర్వాత సూర్య దగ్గరికి జాను వచ్చి మీ మమ్మీ నమ్ముతోంది గుడ్డిగా, ఓకేలే మీ మమ్మీని తిట్టడానికి లేదు, మా మమ్మీ కూడా నమ్మింది కదా అనేసి అంటే ఈలోపు ఈ తుఫాన్ గాడు చెప్పు నీ ప్రేమను చెప్పు అని సైగ చేస్తుంటే కరెక్ట్గా చెప్పే టైంకి అక్కడ నుంచి తను వెళ్ళిపోతుంది అనమాట. ఈ లోపు ఏమవుతుందంటే ఇంట్లో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, తోట మనకి దక్కిందని, మనం విజయం సాధించామని. అమ్మ కూడా ఫస్ట్ నమ్మలేదు కానీ అమ్మ తర్వాత నమ్మిందంటే తప్పు క్షమించాను అని చెప్పేసి అంటుంది. అంతా అయిపోయింది. ఈలోపు ఈ మహాతల్లి గౌతమి వచ్చి అంటుంది సింహాద్రి అంకుల్ చాలా మంచి ఆయన, ఇప్పటి వరకు మనకి ఆయన అండుందని ఓవర్ యాక్షన్ చేస్తే వాళ్ళ జాను అక్క అంటుంది నీకు కళ్యాణ్ ఫ్రెండ్ కావచ్చు, ఫ్రెండ్ వాళ్ళ నాన్న గొప్పవాడు అయిపోడు కదా అనేసి అంటే ఇంక అక్కడ చిన్న గొడవ లాంటిది జరుగుతుంది. కానీ ఆ తర్వాత మురళి ఆ గొడవను సర్దుమణిగేలాగా చేస్తాడు. ఈ లోపు ఈ సింహాద్రి ముఖ చిత్రం చూడాలి, పిచ్చెక్కిపోద్ది అనమాట సింహాద్రికి. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు. మొత్తం అంతా కూడా ఊహించని ట్విస్ట్ జరుగుతుంది. నా పైన కోర్టులో కేసేశారని చెప్పేసి కొడుక్కి భార్యకి చెప్పి ఏడుస్తుంటే భార్య వదిలేయండి ఆ తోటను వదిలేయండి అంటే నువ్వు నాకు పిచ్చి సలహాలు ఇవ్వకు, నేను ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పేసి గసుముకుంటాడు. మొత్తానికైతే మాత్రం సింహాద్రికి తిరిగిపోయే ట్విస్ట్ ఇస్తుంది చిన్నపిల్ల జాను.